టీవీ ద్వారా మాట్లాడుతున్నా. ఈరోజు 26/4/2024 రోజున మాట్లాడుతున్నా. ఈ రోజున సమస్త లోకానికే తల్లి అయిన తల్లిని ధ్యానిస్తూ యా దేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆత్మీయులారా, ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలను ఇంత మండు టెండర్లలో ఏప్రిల్ మే నెల అంటే అతి ఘోరమైన ఎండలు. మరి ఆలోచన ఉండాలి, ఏ టైంలో ఎన్నికలు పెట్టాలని ఆలోచన ఉండాలి కేంద్ర ప్రభుత్వానికి. లేదు, లేక ఏప్రిల్ మే నెల అనేది అతి కఠోరమైన ఎండలు ఈ సంవత్సరం ఇంకా బాగున్నాయి. మొత్తం భారతదేశం లోపల అతి కఠోరంగా ఉన్నాయి, మండు టెండలు, మాడిపోయే ఎండలు ఇవి. ఈ టైం లోపల ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఎందుకు ఎన్నికలు పెట్టిండో అర్థమైతే లేదు. ఘోరం. ఒకసారి నేను చెప్తున్నా, ఈ ఎన్నికలను ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్ లోపల, జనవరి 15 టు మార్చి ఫస్ట్ వీక్ లోపల పార్లమెంట్ ఎన్నికలు, అక్టోబర్ నవంబర్ 2 నెలల లోపల అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాలల్లో పెట్టాలి. అటువంటిది ఇంత ఎండలు ఎట్లా తిరుగుతారు జనం? నువ్వు మీకే విలాసంగా జీవిస్తారు, మీరు విలాసవంతమైన జీవితం అంతా ఎక్కడైనా ఏసీ, మీకు ఏసీలు, ఫ్యాన్లు అన్నీ, ప్రతి దాంట్లో 10-20 కోట్ల కారులో తిరిగేటోళ్ళు మీరు. కాబట్టి మీకేం కాదు. కానీ సామాన్య మానవుడు ఓటు అడగడానికి కొరకు కానీ తిరగడానికి కొరకు కానీ ఎంత కష్టపడాలి ఈ మను టెండర్లో. వాడు సరిపోతాడు సుమా. మీకు పదవి తెచ్చడానికి కొరకు, మిమ్మల్ని పదవులలో కూర్చుండాలి పెట్టడానికి కొరకు వాళ్ళు అర్హుతైపోవాలి ఈ మన ఎండల్లో తిరిగి. పాపం దిక్కు లేక అనాథలై ఉన్న ప్రజలు, నిరుద్యోగులు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళే కదా తిరిగేది. యువకులు ఎట్లా తిరగాలి ఈ ఎండలల్లో? ఇంత ఘోరమైన ఎండలలో ఎందుకు పెట్టడం జరిగింది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒక 2 నెలలు ముందు పెట్టలేవా? మార్చి లోపలే కంప్లీట్ చేయలేవా? మీరు తెలుసుకుంటే అట్లా వద్దు, కంప్లీట్గా ఉండాలి, హాయిగా ఉండాలి అనే తపన తప్ప ఏమైనా ఉందా? అన్నీ ఇవాళ మీరు ఈసీని, అన్ని కోర్టులను, ఈసీని, ఆర్బీఐను, ప్రతి దాన్ని మీ అండర్లో తెచ్చుకొని సిబిఐ, ఈడీ, సుప్రీంకోర్టులు, కోర్టులు, హైకోర్టులు టోటల్గా అన్నిటిని మీ హ్యాండ్ఓవర్లో తెచ్చుకొని ఉన్నారు ఇవాళ. తప్పదు. ఎందుకంటే మీరు ఏం చెప్తారే నడుస్తుంది. ఈ తప్పు విధానం. ప్రతిదీ ప్రజలు గ్రహిస్తారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామిక దేశం భారతదేశం. ప్రజాస్వామ్యం అనేది ఆలోచించే పెట్టిండ్రు. నిరంకుశ పరిపాలన చూసిండ్రు, రాజుల పరిపాలన చూసిండ్రు. అన్నిటి చూసే విసిగిపోయి వద్దు, ప్రజా పరిపాలన బాగుంటుందని ఆలోచించి ప్రజా పరిపాలన పెట్టడం జరిగింది. పెడితే ప్రజా పరిపాలనలో కూడా నిరంకుశ తత్వం, ఎదురు లేకుండా ఉండే తత్వం, ప్రతిపక్షం లేకుండా ఉండే చూసుకునే తత్వం, వీటి కొరకు పెట్టలే. వాళ్ళ కొరకు ప్రతిపక్షం తప్పనిసరిగా ఉండాలి, ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఉంటేనే వాళ్ళు చేసే తప్పులను చెప్తారు, వేరేది చెప్తారు, మీరు తప్పు చేస్తున్నారు, ఇది చేయకండి అని చెప్పడానికి మీకు సమానంగా ప్రతిపక్షం ఉండాలి సుమా. ప్రతిపక్షం లేకుండా చూసుకునే విధానం ఎంత తప్పో అది చెప్పతరం కాదు, తెలియాలి, విజ్ఞానం ఉండాలి. అత్యున్నత పీఠం మీద కూర్చున్నప్పుడు ఎన్నో ఆలోచించాలి. ఆలోచన లేకుండా ఈ విధంగా ఎన్నికలు ఇంత మన్ను టెండలో పెట్టడం చాలా తప్పని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ రోజున ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు తప్పు పట్టిండు. ఈ విధానమే తప్పు, ఈ ఎన్నికల విధానమే తప్పు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా మీరు పైసలు తీసుకొని ఎదుటి వాళ్ళ పైసలను బ్యాన్ చేసి, సీజ్ చేసి, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేసి, వాళ్ళ దగ్గర ఏం లేకుండా చేసి, నిస్సాయం చేసి, మీరు ఎన్నికలకు మీరు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా మీ దగ్గర డబ్బుతోని విపరీతంగా ఒక్కొక్క ఎంపీ క్యాండిడేట్కు 150 కోట్లు ఇచ్చి మీరు ఆ ఎన్నికల్లో మీకు ఎన్నికల్లో రావడం అనేది చాలా తప్పు సుమా. ఎదుటి నిర్రాజ్యం చేయొద్దు. వాళ్ళ దగ్గర పైసలు లేకుండా చేసి మీరు ఎన్నికలకు వస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు.
ప్రజలు మహావిజ్ఞానులు, గొప్పోళ్ళు ప్రజలు. అందులోపల నిరుద్యోగ యువత బాధపడుతుంది. 10 సంవత్సరాలు 20,000 కోట్ల ఉద్యోగాలు 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎడిపోయని బాధపడుతున్నది యువత మొత్తం. యువత కళ్ళు తెరిచిండ్రు. వాళ్ళు చూస్తున్నారు, ఏంది ఎడిపోతుంది ఈ దేశం, ఎటు తీసుకుపోతాను ఈ దేశం, ఎవరికి ఉపయోగపోతాను ఈ దేశాన్ని అని ఆలోచిస్తున్నారు. ఒకసారి అంటున్నాడు ఆయన, ప్రధానమంత్రి గారు ఒక రోజు అన్నారు, ఏమన్నారు అంటే, ఇప్పుడు 10 ఏళ్ళు మాత్రం 10 ఏళ్ళు ఒక ట్రయల్ మాత్రమే చూసారు, ట్రయల్ చూసిన మాత్రం ఇక జరగవే చూస్తారు మీరు అంటే ఏం చేయబోతున్నావు ఈ దేశాన్ని? నువ్వు అనుకుంటున్నావు నేను అనేది నీకు వచ్చింది. నేను అన్నప్పుడు భగవంతుడి పైన నీ పైన భగవంతున్నాడు. భగవంతుడు నీ పైన కాదు కదా, నీ లోపలనే ఉన్నాడు భగవంతుడు. సుమా, మీరు చేసే ఆలోచన తప్పని చెప్పే ఆ అంతరాత్మ సాక్షి భూతుడు నీ లోపలనే ఉండి చెప్తున్నాడు. ఆయన కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు. అయోధ్య రాముని నిర్లక్ష్యం చేస్తున్నావు. మీరు తప్పు చేయబోతున్నారు. అది అంతరాత్మ పరిశీలన చేసుకోవాలని ఇంతకుముందు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, అంతరాత్మ పరిశీలన చాలా అవసరం. అది ఎందుకు ఈ విధంగా మీరు ఇంత నిరంకుశ తత్వంతో పోతున్నారో అర్థమైతే లేదు. నువ్వు ఒక రాజు కాదు, చక్రవర్తి కాదు, ఎవరు కాదు, ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినా మీరే చెప్పుకున్నారు కదా. నేను చాయ్ వాలా హూ, మై చాయ్ వాలా హూ మీరే చెప్పుకున్నారు కదా. ఛాయని బ్రతకని నేను చెప్పుకున్న వ్యక్తివి రాజరిక పరిపాలన కన్నా గొప్పతనంగా పోబోతున్నావు. చాలా తప్పు సుమా. అందరినీ ఎదుటి వాళ్ళను జైల్లో పెట్టుకుంటూ ఈడీ సిబిఐ వాళ్ళను ఉసుగొల్పి జైళ్లలో వేయడం అనేది ఎంతవరకు సమంజసమో గతంలో ఎవరు చేయలేదు. ఒకటి. రెండవది, గతంలో ఎవరు కూడా 3 నెలలు ఎన్నికలు పెట్టలేదు. 3 నెలల మార్చి 15, ఏప్రిల్ 15, మే 15, జూన్ 15. అబ్బా, వాట్ ఏ వండర్. గతంలో ఎప్పుడైనా కూడా నెల 40 రోజులు 45 డేస్లో ఎన్నికలు పూర్తి చేసేది. 45 డేస్ లోపల ఎన్నికలు పూర్తి అయ్యేవి. అటువంటి దాన్ని మీరు ఇవాళ 3 నెలలు తీసుకుపోయి అతి ఘోరమైన కఠినమైన ఎండలో మీరు జనాన్ని తిరగమంటారు. పాపం వాళ్ళకి ఏముంటుంది? ఎట్లా తిరగాల వాళ్ళు కార్యకర్తలు? ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన్ను టెండర్లలో అంత టెండర్లు తీవ్రంగా ఘోరంగా ఉన్నాయి. ఇంకా 3-4 రోజులు ఇంకా ఘోరంగా ఉంటాయట. వడగాడుపులు, ఎండలు, ఎంతమంది అసలు మీ కొరకు, మీ పదవుల కొరకు, మీరు విలాసవంతంగా ఉండటానికి కొరకు, మీ కొరకు ఎంతమంది ప్రజలు ఆహుతైపోతారో, ఎంతమంది కార్యకర్తలు ఆహుతైపోతారో కూడా చెప్పలేని విధంగా ఉన్నది. ఎందుకంటే చేరాని తప్పు చేసిండ్రు. ఇంత ఘోరమైన ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఒక 2 నెలల ముందు పెడితే ఏమవుతుంది? ఒక 2 నెలల ముందు ఏమన్నా మునిగిపోతుందా? ఎందుకు పెట్టలేకపోయారు మీరు అనవసరంగా? ఈ ఎండల్లో పెట్టి ఎందుకు చంపుతారు జనాన్ని అనేది పెద్ద ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న ప్రధానమంత్రి గారికి. ఇంకొకటి, రెండో విషయం, ఏదేమైనా ఈ రోజులల్లా ఎంత ఘోరంగా బాధపడుతుందో జనం అనేది అర్థం చేసుకోవాలి. ఇవాళ మిమ్మల్ని అందరూ తప్పు పట్టిండ్రు. ఒకప్పుడు మన ఆర్బీఐ చైర్మన్, ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పిండ్రు, అన్ని మనం ఏదైతే మీరు అన్ని నోట్లు రద్దు చేసి మీరు ఏదో నల్లధనం వస్తుందని చెప్పి ఆలోచించారు కదా, అదేం లేదు, అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పినందుకు ఆ ఆర్బీఐ చైర్మన్ తొలగించారు, మీరు సస్పెండ్ చేసిన, తీసేసిన ఆయనను. తర్వాత ఈ నల్లధనాన్ని తీసుకొచ్చి స్విస్ బ్యాంకు తీసుకొచ్చి అందరికి ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? ఒక 1000 రూపాయలు ఇచ్చిందా? ఎంత తప్పది. ఏం మాట్లాడినా ఒకసారి ఆత్మ పరిశీలన. 15 లక్షలను 15 లక్షలు కాదా, 15 రూపాయలు వేసిరా మీరు? తప్పు కదా. సంవత్సరానికి 2 లక్షలు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు. ఉద్యోగాలు ఎక్కడ? 20 ఉద్యోగాలు ఏది? అసలు ఎటు తోచక నిరాశకు గురై ఆత్మహత్యలు, ఎన్ని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుందో లెక్క ఉన్నది. పొరపాటు చేసినావు. ఇవన్నిటికీ భగవంతుడే దిక్కు, భగవంతుడు చూస్తాడు. మీరు ఏమనుకుంటారంటే నేనే అనేది మీకు వచ్చింది. నేను అన్నప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా నీకేమాత్రం కూడా నీ మీద దయ ఉంచాడు భగవంతుడు. నేను అనే అహం వచ్చినప్పుడు అహాన్ని అనగద పెట్టాడే భగవంతుడు. భగవంతుడు ఎక్కడో లేడు. నీ అంతరాత్మ సాక్షి, నీ అంతరాత్మని పరమాత్మ భగవంతుడు సాక్షి పోతాడు. నీ లోపలే ఆయన చూస్తాడు. మీరు ఏ ఆలోచిస్తారో చూస్తాడు. చాలదా? 10 సంవత్సరాలు మీరు ప్రధాని పదవి అనుభవించారు. ఎన్ని గొప్ప గొప్ప పనులు చేసిండ్రో తెలుసు ప్రజలకు. చాలా గొప్ప పనులు చేసిండ్రు. నేను ఇంతకుముందే చెప్పిన, ఎన్ని నీటి పారుదల ప్రాజెక్టులు కట్టి ఎన్ని కోట్ల ఎకరాలు నీరు ఇచ్చిండ్రో కూడా ప్రజలకు తెలుసు. ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు నిరుద్యోగాలకు అనేది కూడా తెలుసు ప్రజలకు. మరి ఇవన్నిటిని ఆలోచిస్తలేదని మీరు అనుకుంటాను. ఇవాళ అయిపోయింది మొత్తం. నిరాశకు గురై ఏటు తోచని స్థితి లోపల కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తిడుతున్నారు. మీరు
ఆఖరికి రేపు కాంగ్రెస్ ప్రతి మీరు మాట్లాడే మాట ప్రధానిగా, ఈ దేశ ప్రధానిగా మీరు మాట్లాడే మాట ప్రతిదీ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. ఎంతవరకు సంబంధిస్తాం? అది ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నదా భారతదేశంలో? ఎన్నో పార్టీలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతిపక్ష ఒక జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ, 139 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మీరు ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ ఈజీగా మీరు మాట్లాడుతున్నారు. తప్పది. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద గొప్ప జాతీయ పార్టీ అది. కాబట్టి దాన్ని మీరు అనకూడదు. దాన్ని ఏమనకుండా మీరు చేసే పనులు చెప్పండి. మీరు ఎన్ని మంచి పనులు చేసి చెప్పుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీ విమర్శించవద్దు. ఇన్నే కాకుండా మీరు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే ఆఖరికి ముస్లింలు వచ్చి హిందూ మహిళల మంగళసూత్రాలు తెంపుకొని పోతారు, గుంజుకొని పోతూ ఉన్నారు. ఎంత తప్పు ఆ మాట మాట్లాడవచ్చా? ఎంత తప్పు మాట అది. ఇటువంటి పొరపాటు మాటలు మాట్లాడదు దయచేసి. మీరు చేసే గొప్ప పనులు మీరు చెప్పి మీరు అధికారం రాండి. అంతేగాని దేవుడి పేరు చెప్పో, ముస్లింల పేరు చెప్పో, వేరే కులస్తుల పేరు చెప్పో, వేరే మతాల పేరు చెప్పో రాకూడదు. ప్రతిదీ మీరు ఏం చేస్తున్నారో భగవంతుడు చూస్తున్నాడు. భగవంతుడు ఎక్కడి నుంచో చూస్తలేడు, మీ లోపల నుండి చూస్తాడు. అదే అంతరాత్మ స్వరూపుడు సాక్షిభూతుడు సుమా. మీరు చేసేది ప్రతి తప్పే. నేను చెప్తున్నా, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈరోజు 26/4/2024 ఈ రోజు గుర్తు చేస్తున్నా. మీరు చేసే ప్రతి నిర్ణయం ప్రతి నిర్ణయం తప్పే. అయిపోయింది. ప్రజలు గ్రహించారు. ఈసారి మీకు అవకాశం అనేది అయిపోయింది. 10 సంవత్సరాలు టైం ఇచ్చిండ్రు. మీరు ఏం చేసిండ్రో ఎన్ని పనులు మంచి పనులు చేసిండ్రో ఆత్మ పరిశీలన చేసుకోండి. అవి లేవు కాబట్టి అయిపోయింది. మీకు విశ్రాంతి ఇవ్వదలుచుకున్నారు భారతదేశ ప్రజలు. కాబట్టి విశ్రాంతి తీసుకోండి అంతే తప్ప మీరు ఏ కుతంత్రాలు పండినా కాదు. మీరు ఏ ఈవీఎంలను ఏం చేద్దాం అనుకున్నా కావు. ఈవీఎంల దగ్గర కాపలా పడుకుంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. అది మర్చిపోకండి. ఈవీఎంలు ఎక్కడైతే మీరు స్టోర్ చేస్తారో, ఎక్కడైతే పెడతారో, ఏ రాష్ట్రంలో ఎక్కడైతే పెడతారో అక్కడ కావాలి కాచుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఎందుకంటే నమ్మకం లేదు. ఈవీఎం ప్రవేశపెట్టిన దేశాలు ఎప్పుడూ బంద్ చేసినాయి. మనం మీకు చేతగాక బ్యాలెట్ పద్ధతిని పెట్టలేక వాటిని ఆశ్రయించున్నారు. కాబట్టి దానివల్ల మీరు ఏం చేయలేరు. ప్రజలు చైతన్యవంతులై ఉన్నారు. కాబట్టి ఇది గ్రహించాలే. నేను ఈ సందర్భం ఒకటి చెప్తున్నా. ఎంతో బాధపడుతున్నారు భారతదేశ ప్రజానీకం. ఈ ఎండల గురించి, ప్రతి దాని గురించి ఏది లేదు. రైతులకు లేదు, నిరుద్యోగులకు లేదు, ఎవరికి ఏం లేదు. కాబట్టి అతి ఘోరంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ గోసే, ఈ బాధే మీకు తాకుతుంది. ప్రజల బాధే మీకు తాకి మీరు విశ్రాంతి తీసుకుంటారు తప్ప మీరు మళ్ళీ అధికారంలో రారు. ఇట్లు తెలియజేస్తూ మూల రామరెడ్డిగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా తెలియజేస్తున్నా. అయిపోయింది. మీరు ఎంతో అనుకుంటున్నారు కానీ అయిపోయింది. మీకు టైం అయిపోయింది. ప్రజలు ఎప్పుడో గ్రహించారు. మీకు అవకాశం అనేది లేదుగా. నేను ఈ విషయాలన్నింటినీ RRR టీవీ ద్వారా మాట్లాడుతున్నా. RRR టీవీ నడిపించిన రవీందర్ గారికి సహకరించాలి. ఎన్నోసార్లు చెప్పినా మరి సహకరిస్తాం. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని సందర్భంగా గుర్తు చేస్తూ RRR టీవీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్.